ఆదియోగి కోయంబత్తూర్లో ఉన్నటువంటి ఈ ఇషా ఫౌండేషన్కి ఎలా రీచ్ అవ్వాలి, ఏ టైంలో వస్తే ఏమేమి చూడొచ్చు, వెనకున్న ఆశ్రమంలోకి ఎప్పుడు వెళ్ళాలి, అవన్నీ మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. కానీ మహాశివరాత్రి నైట్ మాత్రం ఎంత సూపర్గా ఉంటుందనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడికి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే శివరాత్రి మిస్ అవ్వకుండా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వచ్చిన తర్వాత నాకు కూడా సూపర్గా అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూసేసి లైక్ కొట్టేయండి. కోయంబత్తూర్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో గల్లీలా ఉంది. ఆ లోపలికి వెళ్ళి తినేద్దామని డిసైడ్ అయిపోయా. ఇక్కడికి వచ్చాక ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. 120 రూపీస్ విత్ అన్లిమిటెడ్ రైస్తో ఇస్తున్నాడు. అండ్ అలాగే కర్రీస్ కూడా అన్లిమిటెడ్గానే వేస్తున్నారు. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. లాస్ట్ టైం జస్ట్ ఆపోజిట్లో ఉన్న దానిలో తిన్నా, అదంత పెద్దగా అనిపించలేదు. అందుకే ఈసారి లోపలికి వచ్చా. ఇక్కడ లాడ్జెస్, హోటల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇదిగోండి, ఇందులోనే నేను తిన్నా, అన్నాలక్ష్మిలో. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అక్కడ 14D బస్సు వస్తుంది. అది క్యాచ్ చేసుకుని మనం ఆదియోగికి వెళ్ళిపోవచ్చు. ఈ 14D బస్సులు, 14C బస్సులు చాలానే ఉన్నాయి ఈరోజు. కానీ ఎంత రష్ ఉందంటే రావడానికి, రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. ట్రాఫిక్ కూడా అలానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు ఇంత ట్రాఫిక్ అనేది. ఇషా ఫౌండేషన్ వాలంటీర్స్, హెల్ప్ డెస్క్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి. వాళ్ళు మనకి గైడ్ చేస్తున్నారు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది. ఒక మ్యాప్ ఇచ్చారు. ఆ మ్యాప్ను బట్టి మనకి అర్థమవుద్ది అనమాట ఎక్కడికి వెళ్తే ఏం వస్తుంది అండ్ ఎక్కడ సిట్టింగు అనేది. ఇది మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్ టు మహాశివరాత్రి అని రాశారు కదా, దీని లోపల నుంచి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి హెల్ప్ డెస్క్స్ ప్లస్ పాసులు అవన్నీ తీసుకునే ఉంటాయన్నమాట. ఈ నైట్కి వస్తున్నారు అనుకుంటే అడ్వాన్స్గానే మీరు ఆన్లైన్లో పాస్ బుక్ చేసుకోండి. నేను డైరెక్ట్గా వచ్చేసాను. నాకు ఈ ప్రాసెస్ తెలీదు, ప్లస్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి డైరెక్ట్గా వచ్చాను అనమాట. అండ్ ఫ్రీగా కూడా సిట్టింగ్ ఉంది. బట్ ఫ్రీ సిట్టింగ్ ఏంటంటే చాలా దూరంగా ఉంది. సో అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మంచిది. ఇషా ఫౌండేషన్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాలంటీర్స్ రిస్ట్ బ్యాండ్స్ అవి చెక్ చేసి ఎవరు ఏ కేటగిరీలోకి వస్తున్నారో ఆ ఎన్క్లోజర్లోకి పంపిస్తున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో దానికోసమని చెక్ చేశా, బట్ అప్పటికే టికెట్స్ అయిపోయాయని అని చెప్పారు. సో ఇంకేం చేయలేక ఫ్రీ దీనిలోకి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తున్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, ఎంట్రీ విత్ సీటింగ్ పాసెస్ అని చెప్పేసి. వాటిలోకి బ్యాండ్ ఉంటేనే పంపిస్తున్నారనమాట. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. వీటిలో మనం టీ షర్ట్స్, ఆదియోగి యొక్క స్టాచ్యూలు అవి కొనుక్కోవచ్చు. ఈ శివరాత్రి ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుద్ది. మీరు బ్యూటిఫుల్ సన్సెట్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డే టైంలో అయితే మాత్రం చాలా వేడిగా ఉంది. ఈవినింగ్ అవుతున్న కొద్దీ కొంచెం చల్లగానే అనిపిస్తుంది. ఇక్కడ చైర్స్, ఇవన్నీ సీటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటే ఎన్ని లక్షల్లో వస్తారో అనేది అర్థమవుతుంది. నేను ఒక తెలుగు పర్సన్ని అడిగాను, ఎంత ఛార్జ్ చేస్తున్నారండి, టికెట్ ఎంత అని అడిగితే ఆయన ఏకంగా నా దగ్గర ఒక టికెట్ ఉంది తీసుకో బాబు అని చెప్పేసి ఇచ్చేశారు నాకు. ఆ టికెట్కి డబ్బులు కూడా తీసుకోలేదు. నేను థ్యాంక్స్ చెప్పేలోపే మాయమైపోయారు. అదేదో లక్కో లేకపోతే దేవుడు లేలో నాకు అర్థం కాలేదు. ఫైనల్లీ ఒక దగ్గరలోనే వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మనకి ఇటువంటి ఒక చిన్న బుక్లెట్ లాంటిది ఇస్తారు. అందులో ఒక చిన్న బుక్, దాంతోపాటు రుద్రాక్ష, విభూతి, 2 దారాలు ఇచ్చారనమాట. ఈ బుక్ మొత్తం తమిళ్లో రాసినట్టు ఉన్నారు, మనకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇవి దాంతోపాటు మనకి ఇచ్చినవి ఇవన్నీను. ఇవి రుద్రాక్ష అనేది మెడలో కానీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు, స్త్రీలు ఎవరైనా కట్టుకోవచ్చు అంట. టికెట్స్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ, ఆ తర్వాత 250 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు ఉన్నాయి అనుకుంటా. 50,000 ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్లో కూర్చుంటాం మనం. నాకు తెలిసి నాకు వచ్చిన టికెట్ ఒక 5,000 అయినా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే 4th ఎన్క్లోజర్లో ఉన్నాను నేను. చాలా మంచి ఫీల్ వస్తుంది. ఎప్పట్లానే ఆదియోగి దివ్య దర్శనం అని చెప్పి 7:15కి 7:13కి ఆ టైంలో లేజర్ షో స్టార్ట్ చేశారు. లేజర్ షో హైలైట్గా ఉంటుంది. ఇది ఎవ్రీడే ఉంటుంది, నార్మల్ డేస్లో వచ్చినా కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మిస్ అవ్వకండి. When intensity peaked, it's a woman. నార్మల్ డేస్లో అయితే లేజర్ షో తర్వాత లాస్ట్ బస్ ఒకటి 8:30, 8:45 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి కావడంతో 24/7 బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు ఉన్నాయి. బట్ ట్యాక్సీ ఏంటంటే 2,500 చెప్తున్నాడు. ఆటోలు ఏంటంటే 500 per person అంటున్నాడు. బస్సులో మీరు కొంచెం సఫకేషన్ ఫీల్ అవుతారు. బట్ బస్సు అయితే 50 రూపీస్ ఛార్జ్తో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ర్యాంప్ ఉంది కదా, ఈ ర్యాంప్ మీదకి సద్గురు గారు వస్తున్నారు. మధ్య మధ్యలో వచ్చి అందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి
ఇంకా అలరిస్తున్నారనమాట. లైక్ మోటివేట్ చేస్తున్నారు అందరు నిన్ను. ఆయన ఈ ఏజ్లో చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. 65 ఇయర్స్ అంట ఆయనకి ఇప్పుడు. నైట్ 8:00కి మహా అన్నదానం స్టార్ట్ అయిందనమాట. ఫ్రీ అన్నదానము. దానికోసమని వెళ్తున్నాను. కానీ దుమ్ము ధూళి చాలా ఎక్కువగా ఉంది. జనాలు విపరీతంగా వచ్చారు కదా. సో మీరైతే ఒక మాస్క్ కానీ టవల్ లాంటిది కానీ క్యారీ చేసుకోండి. ఇక్కడ స్టాల్స్ అవి పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్లో చిరుతిళ్ళు, పకోడీలు, పానీపూరీలు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవి కూడా కొనుక్కొని తినొచ్చు. అండ్ అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది ఆదియోగి యొక్క సైడ్ వ్యూ. మన సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా ఎఫెక్టివ్గా ఉంది కదా. ఒక లైక్ వేసుకొని కామెంట్ షేర్ లాంటివి చేయండి. మహా అన్నదానంకి వెళ్ళే రూట్లో ఆదియోగి యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ కూడా మనం దగ్గరకు వచ్చి పూజలు అవి చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆశ్రమం కంప్లీట్గా క్లోజ్ ఉండడంతో మనం ధ్యానలింగ, సూర్యకుండ దాని లోపలికి వెళ్ళలేం. అరేంజ్మెంట్స్ అయితే చాలా పెద్ద మొత్తంలోనే చేశారనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా అంటే చాలా జనాలు వచ్చారు. స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్ అంతా సూపర్గా అనిపిస్తుంది అసలు. ఇదే మనకి ఇవ్వడం జరిగింది. కిచిడీతో పాటు అన్నవరం ప్రసాదం లాంటిది ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అది తినేసిన తర్వాత ఎక్కడికక్కడ డస్ట్బిన్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. వాటిలో మనం వేసేసి మళ్ళీ మనం బ్యాక్ టు ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ పెద్ద ఆయన చూడండి ఎంత ఎనర్జీతో ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడికి వస్తే ఇక్కడ లోకంలోనే ఉండడానికి ట్రై చేయండి. బయటవన్నీ మళ్ళీ ఆలోచించకుండా ఈ ప్లెజెంట్ ఈవినింగ్ని ఎంజాయ్ చేయండి. ఆదియోగి స్టాచ్యూని వారణాసి స్టైల్లో డిజైన్ చేయడం జరిగింది. అక్కడ కాశీ స్టైల్ మొత్తం మనకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా డిజైన్ చేశారు. ఫారినర్స్ అయితే పాటతో సంబంధం లేకుండా ఆనందంతో చిందులు వేస్తున్నారు. అరౌండ్ 72 కంట్రీస్ నుంచి వచ్చారంట ఇక్కడికి. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే వేరే లెవెల్ అసలు. నేనైతే ఫస్ట్ టైం శివరాత్రికి వచ్చాను. మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత జాయ్ఫుల్గా ఉంది ఈ ఈవెంట్ అయితే. మొత్తానికి మార్నింగ్ 6:00కి కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్సులు చాలా రష్గా ఉంటాయి. సో జాగ్రత్తగా ఎక్కండి. వీడియో అయితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి.